నీలాగా నా అనేవాళ్ళని నానా రకాలుగా బాధ పెట్టే మనస్తత్వం కాదురాది. నీ మనస్తత్వం గురించి తెలుసుకోవడానికి రాలేదు ఇక్కడికి. నా కూతురు కోసం వచ్చా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. నేను చివరిసారి చెప్తా ఉంటాను, సిరి గురించి నాకు తెలీదు తెలీదు తెలీదు. నీలాంబరి, మీ కుటుంబంలో ఎవ్వరిని ఏమీ చేయనని సిరికి మాటిచ్చినాను. అందుకే ఇంతసేపు ఊరికే ఉన్నాను. లేదు మాదేవి, సిరి విషయంలో సునంద మనకు చాలాసార్లు సహాయం చేసినది. అట్లాంటి సునంద సిరికి అపాయం తలపెడతాదంటే నేను నమ్మను. ఆ గుట్టి నమ్మకమే నీ దృష్టిలో మమ్మల్ని చెడ్డదాన్ని చేస్తా ఉన్నది. ఇంతమంది ఈ సునంద గురించి చెడుగా చెప్తా అంటే నువ్వెందుకు పట్టించుకోవట్లేదు? కళ్ళు లేని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి మీద ప్రేమతో తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు. కళ్ళు మూసుకుపోయిన నువ్వు సునంద మీద స్నేహంతో సొంత వాళ్ళ జీవితాన్ని బలి చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు ఇంద్రాణి. కురువంశం నాశనమైనట్టు మన కుటుంబం నాశనం కాకూడదు. నిజంగా నువ్వు సిరిని నీ మేనకోడలు, నీ వారసురాలు అనుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరువు. అందరికీ మంచి జరుగుతుంది. లేదు, దీని స్నేహమే గొప్పదని నువ్వు అనుకునేటట్టయితే సిరికి ప్రమాదం తప్పదు. రేపు సిరికి జరగరాంది ఏదైనా జరిగితే దానికి మాత్రం నువ్వే బాధ్యురాలు అవుతావు. అప్పుడు బాధపడి ఏం ఉపయోగం ఉండదు ఇంద్రాణి. సిరి మీద నీకున్న అభిమానం గెలవాలన్నా, సిరి దొరకాలి అన్నా ఈ సునందని ముందు నిలది. లేదంటే నువ్వు గెలవలేవు. నా అల్లుడి ప్రేమే గెలుస్తుంది. ఆలోచించుకో, తర్వాత నీ ఇష్టం. ఇంద్రాణి నమ్మకమే నీకు ఆయుష్ పోస్తా ఉన్నది సునంద. ఆ నమ్మకానికి అనుమానం కలిగిన రోజు, అయినోళ్ల మీద అభిమానం పెరిగిన రోజు నీ సావు తప్పదు.
ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఈ మందుని ప్రతి పొద్దు కొద్ది కొద్దిగా తాను తినే దాంట్లో గాని లేదా తాగే దాంట్లో గాని కలిపివ్వు. వాడు నువ్వు చెప్పినట్టే వింటాడు. తీసుకో. మీ కోడలు సిరి కనిపించటం లేదు. ఎలా ఉందో ఎక్కడ ఉందో మీకు తెలీదు. ఆమె కనబడకపోవటానికి కారణం ఎవరో మీకు తెలియాలి. అంతేగా? అవును స్వామి. మీ కోడలు బ్రతికే ఉంది. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏడుంది స్వామి? ఊరికి ఉత్తరంగా ఓ గదిలో ఉంది. స్వామి, సిరిని అసలు ఎవరెత్తికెళ్ళుంటారు? ఒక ఆడ మనిషి. ఎందుకు ఎత్తికెళ్ళినది స్వామి? పగ. స్వామి, తన పేరు చెప్పగలరా? ఆమె మొదటి అక్షరం సాతో మొదలవుతుంది. తను మీకు బాగా తెలిసిన వ్యక్తి. సాతో మొదలవుతుందా? అంటే సునందానా? ఆ వ్యక్తి సిరి మీద చాలా పగతో ఉంది. త్వరగా వెతికి పట్టుకోండి, లేదంటే మీ కోడలికే ప్రమాదం. అలాగే స్వామి. ఏంటండి మీరు చేసిన పని? మనింటికి పట్టిన పేడ వదిలిపోతుందని నేను సంతోషపడుతుంటే మళ్ళీ ఏంటి స్వామీజీలు, ఈ పూజలు? ఇప్పుడు మనం పడుతున్న బాధలు చాలవా? భవానీ, సిరి మనింటి కోడలు.
ఆ విషయం నువ్వు మర్చిపోయి మాట్లాడుతూ ఉండవు. అని మీరనుకుంటున్నారేమో, నేను మాత్రం అనుకోవడం లేదు. సిరి మనింటి కోడలైన దగ్గర నుంచి మనకన్నీ కష్టాలే. అసలు మంచి జరగడం దేవుడెరుగు. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరు దాకో ఎందుకు మీరు చెప్పండి. సిరి గురించి మీరు ఆలోచించిన రోజంటూ ఉందా? సంజు పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. సిరినే గుర్తు చేసుకుంటూ పిచ్చోళ్లా తయారవుతున్నాడు. ఇటు మీరు అటు సంజయ్, మీ ఇద్దరిని చూసి నేను, ఎందుకండి మనకి మానసిక క్షోభ? సిరికో దండం పెట్టి మర్చిపోదాం. అప్పుడు అందరూ సంతోషంగా ఉండొచ్చు అని నువ్వు భ్రమపడతా ఉండవు భవాని. అందరం సంతోషంగా ఉండాలి అంటే సిరి కోడలుగా మన ఇంట్లో ఉండాలా? మీకు చెప్పడం కంటే గోడకు చెప్పడం నయం. చెప్పి చెప్పి నాకు విసుగొస్తుందే తప్ప మీలో మాత్రం మార్పు రావడం లేదు. నీలంబరి, సిరి ఆచూకేమని తెలిసినదా? లేదు బావా. ఎట్టా వెతికితే సిరి దొరకదు. సునందని పట్టుకోవాలా? స్వామీజీ కూడా చెప్పారు. అప్పుడే సిరి ఎక్కడుందో మనకు తెలుస్తుంది. సునందని ఎలా పట్టుకుంటాం బావా? అది ఆ ఇంద్రాణి ఇంట్లో తిష్ట వేసినది. వెళ్ళి ఈడ్చుకురమ్మంటావా చెప్పు. ఇప్పుడే వెళ్ళి దాన్ని లాక్కొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. వద్దు నీలంబరి, నువ్వు ఆ ఇంటికి వెళితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నువ్వు ఈ మాట అంటావనే తెలిసి అడుగుతా ఉండాను బాబా. లేదంటేనా ఎప్పుడో దాని చేత నిజం కక్కించేదాన్ని. తెలివిగా సునంద నా ఇంట్లో నుంచి బయటకు తీసుకురావాలా? ఎలా తీసుకొస్తావు నాన్నా? పోయినసారి కూడా సిరి లాకెట్ విషయం నీకు చెప్పాలనుకున్నప్పుడే సునంద సిరిని తిగిలిపోయినది. ఇప్పుడు కూడా ఆ లాకెట్ మనం సిరికి ఇవ్వాలనుకున్నప్పుడే సిరి కనబడకుండా పోయినది. అంటే మనం సిరికి లాకెట్ ఇవ్వబోతున్నామన్న విషయం ముందుగానే ఎవరో సునందకు చేరవేసినారు. ఆ లాకెట్ సిరికి అందితే ఎక్కడ ఇంద్రాణి చూస్తాదన్న భయంతోనే సునంద సిరిని కనబడకుండా చేసినది. మన ఇంటి విషయాలు సునందకు మోస్తున్న వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి ద్వారానే సునందని పట్టుకోవచ్చు. ఎవరు బావా ఆ వ్యక్తి? నాకెందుకో మంగి మీద అనుమానంగా ఉండదు. సాంబిరెడ్డి, అయ్యా పోయి మంగిని తీసుకురా. అట్టగేనయ్యా. మొత్తం వెతికనయ్యా, ఎక్కడ కనబడట్లేదు. మనం మాట్లాడుకుంది విని అది వెళ్ళిపోయి ఉంటది సాంబరెడ్డి. సునందని పట్టుకునే మంచి అవకాశం చేజారిపోయినది. నువ్వు కంగారు పడకు బావా. సునందన ఆ ఇంటి నుండి ఎట్టా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. సునందా, నీ అంతిమ గడియలు దగ్గర పడినాయి. ఇంద్రమ్మా, ఏందన్నా? ఇన్నాళ్ళు నీ మాటకి ఎదురు చెప్పటం గాని నీకు సలహాలు ఇవ్వటం గాని అన్న చేయలేదమ్మా. ఇప్పుడు ఇలా చెప్తున్నానని ఇంకోలా అనుకోవద్దు. సిరిని కనిపెట్టనీకి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉండవు. ఉమాదేవి చెప్పినది చేయనీకి నువ్వెందుకు ఆలోచిస్తా ఉండవు ఇంద్రమ్మా? ఏందన్నా నువ్వు మాట్లాడేది? సునందన్ నేను అనుమానించాలనా?
అట్టా చేస్తే నన్ను నేను అవమానించుకున్నట్టు అవుతాదన్నా. అరే సిరి నా నీలాంబరి బారి నుండి కాపాడినది, సిరి అత్తారింటికి పోకుండా చేసినది సునందే కదన్నా. అట్లాంటి సునంద సిరిని దాచిపెడతాదా? నువ్వు కూడా ఉమాదేవిలాగా మూర్ఖంగా మాట్లాడమాకన్నా. పరిస్థితులు ఎవరినైనా మారుస్తాయి ఇంద్రమ్మ. తన అవసరం కోసం మనిషి ఎప్పుడు ఎలా మారతాడో ఎవరూ చెప్పలేరు. అంతదాకా ఎందుకు? పెద్దిరెడ్డి పగను మర్చిపోయినాడన్న నమ్మకంతోనే కదా సిరిని సంజయ్కిచ్చి పెళ్లి చేసినావు. పెద్దిరెడ్డి మళ్ళీ మారలేదా? మారినట్టు నటించి అక్షయ్ చంపలేదా? ఏందన్నా నువ్వనేది? సిరిని కాపాడుకునే అవకాశం వదిలిపెట్టద్దంటా ఉండానింద్రమ్మ. సిరి ఏమైనాదా నువ్వెంత బాధపడతా ఉండావో తల్లిగా ఉమాదేవి అంతకంటే ఎక్కువగానే బాధపడతా ఉండాది. పైకి నీకు చెప్పటం లేదు గాని నేను కంగారు పడతా ఉండానింద్రమ్మ. ఎంత కాదనుకున్నా సిరి నా బిడ్డే కదా. సునందన్ నిలదీయటం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ నీ స్నేహానికి ఏ నష్టం రాదింద్రమ్మా. నిజంగా సునందే సిరిని దాచిపెట్టలేదని బయటపడితే మీ స్నేహం గొప్పదని మరోసారి రుజువవుతుంది. లేదు సునందే సిరిని కనపడకుండా చేసినదని తెలిస్తే సిరి పట్ల నీకున్న అభిమానం ఇంకా గొప్పదని నీలాంబరికి ఉమాదేవికి తెలుస్తుంది. నువ్వు గెలుస్తావు. సునందని అడగటం వల్ల అనుమానించటం వల్ల నీకు గెలిపే గాని ఓటం ఉండదమ్మా. ఆలోచించు. అట్నే అన్నా, నువ్వు చెప్పినట్టే సునందని నేను నిలదీస్తాను. కాని సునందని అనుమానించాలి అంటే మనకేదన్నా ఆధారం దొరకాలి కదన్నా. ముందేదన్నా ఆధారం దొరకని అన్నా. అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేయకపోతే నీ సెల్లెల్నే కాదు. దేవుడా, సునంద మీద ఇంద్రానికి అనుమానం కలగాల. అందుకు నువ్వే ఏదో ఒక ఆధారం చూపించాలా. మేడం, కంగ్రాట్స్ మేడం. దేనికోసం ఇప్పుడు? సిరి కనపట్లేదంటగా. కనపడకపోతే సిరిని మీరే కిడ్నాప్ చేశారని నాకు తెలుసు మేడం. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నేను సిరిని కిడ్నాప్ చేయడం ఏంట్రా? మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు మేడం? మెల్లిగా. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు మేడం? సిరి వల్ల టెన్షన్ ఉంది మీకే కదా. పో సిరి, నేను కిడ్నాప్ చెయ్యలేదు. అబద్ధం చెప్పకండి మేడం. కొట్టిన నిజం అదే కదా మేడం. సంజయ్ సిరికి లాకెట్ ఇస్తున్నాడన్న విషయం మీకు తెలుసు. ఆ లాకెట్ సిరికి హ్యాండ్ ఓవర్ అయితే మీకు ప్రాబ్లం అని ముందు జాగ్రత్తగా మీరు సిరిని హైడ్ చేశారు. ఆనందం, పిచ్చి పిచ్చిగా వాగామంటే మూతి పగలబడతా. మన మాటలు గాని ఇంద్రాణి విందంటే నిన్ను నన్ను కలిపి చంపేస్తుంది. మెల్లగా మాట్లాడి చావు. ఈ ఇంట్లో ఉండగా ఆ లాకెట్ మ్యాటర్ పొరపాటున కూడా మాట్లాడకూడదు. అలాగే మేడం. ఇంతకీ సిరిని ఎక్కడ దాచిపెట్టారు మేడం? అయ్యో, నేను దాచిపెట్టడం ఏంట్రా? నిజంగా సిరి గురించి నాకు తెలీదు. నాకు తెలుసు మేడం, మీరు నాకు నిజం చెప్పరు. పోయినసారి సిరి నా వల్లే ఎస్కేప్ అయిందని మీ కోపం. ఆ కోపం మనసులో పెట్టుకుని నిజం దాస్తున్నారు మేడం మీరు. ఒరే నాయనా, నీకు దండం పెడతానరా. లేదురా బాబు, నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము.
నమ్మను కాక నమ్మను మేడం. సిరి ఎక్కడుందో ఈ ప్రపంచంలో మీకు తప్ప ఇంకెవరికి తెలిసే ఛాన్స్ లేదు. నేను నమ్మను కాక నమ్మను. అంతే కదా సునంద, అంతే కదా సునంద, అంతే కదా సునంద. ఇంద్రాణి, ఆధారం కావాలన్నావుగా, అదిగో నీ కళ్ళ ముందే ఉన్నాను. ఇప్పటికైనా సిరిని సునందే కనపడకుండా చేసినదని నమ్ముతావా? తప్పకుండా మర్చిపోతాడాంటీ. ఆ వచ్చే అమ్మాయి సంజయ్ని మార్చుకుంటుందేమో. ఆ అమ్మాయివి నువ్వే ఎందుకు కాకూడదు సింధు?